ఇయర్స్ ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే త్రినాథ స్వామి వ్రతం అయితే చేసుకున్నాము. సండే రోజు వ్లాగ్ పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిందనమాట. ఈ త్రినాథ స్వామి వ్రతం అనేది కార్తీక మాసంలో చేసుకుంటారని అంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చెప్పాను కదా. సో ఈ త్రినాథ స్వామి వ్రతం కార్తీక మాసంలో చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈయనకు కూడా సంబంధించి కూడా అంత ఖర్చు కూడా సామాన్లు కూడా అంత అవసరం ఏమి ఉండవు. ఆయన సామాన్ల వరకు అయినవి నూనె, అలాగే మనకి మేళాలు అంటారు కదా, ఇత్తడి చెంబుల్ని మేళాలు అంటారని ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. లాస్ట్ ఇయర్ నేను 3 మేళాలే పెట్టుకున్నాను, ఇప్పుడు 6 పెట్టుకున్నాను అనమాట. ఆ మేళాలు మంచిగా కడిగేసి పసుపు కుంకుమ రాసేసి వాటికి కొంతమంది కొబ్బరికాయలు పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు కలిసినలాగా, అది వాళ్ళ ఇష్టం అనమాట. లాస్ట్ ఇయర్ నేను పెట్టుకున్నానని ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. అలాగే ఆ మేళాలని చక్కగా మంచిగా అలంకరించేసుకుని దాంట్లో వాటరు, పసుపు కుంకుమ, అక్షింతలు ఒక్క వేసేసుకుని అలాగ పెట్టుకోవాలి. వాటికి 6 దీపాలు వెలిగించాలన్నమాట, దేనికి దానికి. అలాగే 6 తాంబూలాలు అనమాట. కింద మనం విఘ్నేశ్వరుని చేసుకుని ఆయన విఘ్నేశ్వరుడికి మళ్ళీ దీపారాధన అనేది వేరు. మన త్రిమూర్తుల ఫోటో ఒకటి ఉంటుంది కదా, త్రిమూర్తుల ఫోటో ఒకటి తెచ్చుకుని మనం మంచిగా ఆయన పూలతో అలంకరించేసుకోవాలి. ఆయనకి అన్నిటికన్నా మారేడు దళాలంటే ఎంతో ఇష్టం. సో మారేడు దళంతో మంచిగా అలంకరించేసుకున్నాం. ఆయన కల్లా ఇష్టమైనది ఒక పొడితో ధూపం వేయడం చాలా ఇష్టం అన్నమాట. అదేంటి అంటే గంజాయి పొడితో ఆయనకి ధూపం అనేది చాలా చాలా ఇష్టం. సో ధూపం వేస్తూనే ఉండాలి. కథ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ పూజకి పంతులు గారు అవసరం ఉండదు, ఎందుకంటే ఆయన వ్రతకల్పం సంబంధించి ఒక బుక్ ఉంటుంది, దాంట్లో ఆయన అష్టోత్తరం అన్నీ స్టార్టింగ్ నుంచి ఉంటాయి. విఘ్నేశ్వరుడి పూజ అయిన తర్వాత మనం ఆయన అష్టోత్తరం, ఆయన కథ చదువుకుంటాం. కథ స్టార్ట్ అయిన వెంటనే మనం ఆ ధూపం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఆ కథానంతరం మనం ధూపం వేస్తూనే ఉండాలి. బాగా ధూపం అనేది ఆయనకి ఎంతో ఎంతో ఇష్టం. అలాగే ఆయనకి ప్రసాదం కింద కూడా హెవీగా ఏమీ ఉండదు. మనకి తమలపాకు, వక్క, జామకాయ దోరగా కానీ కొంచెం పచ్చిగా ఉన్న జామకాయ కానీ, అలాగే మనకి అరటిపండు ఉంటుంది కదా, అరటిపండు, ఇవన్నీ మిక్స్ చేసేసి ప్రసాదం కింద అయితే రెడీ చేస్తామన్నమాట. ధూపం మాత్రం మర్చిపోకూడదు. ధూపం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆయన పూజలో. నేను అందరినీ పిలుచుకున్నాను, అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ. ఇలాగ త్రిమూర్తుల పూజ చేసుకుంటున్నామని అంటే అందరూ వచ్చారు త్రినాథ స్వామి పూజకి. మా అపార్ట్మెంట్లో ఉండే పెద్దవాళ్ళు కూడా వచ్చారనమాట. కథ కొంచెం మంది వినాలని ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు కూడా వచ్చేసారు, వచ్చి విన్నారనమాట. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే కార్తీక మాసంలో త్రినాథ పూజ చాలా చాలా మంచిది. సో వచ్చి వాళ్ళు కూడా అలాగే దండం పెట్టుకుని ధూపం అవన్నీ కూడా వేశారు ఫ్రెండ్స్. మన వీడియో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.